హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇష్మను వండర్స్. ఏంటివి చూస్తుంటే కొంచెం డిఫరెంట్గా చిట్టి అప్పడాల్లా ఉన్నాయి అని అనుకుంటున్నారా? కాదండి, మన చిట్టి చిన్నారుల కోసం చిట్టి చిట్టి చపాతీలను చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం యూజువల్గా పెద్దగా చపాతీ చేసి పిల్లలకి లంచ్ బాక్స్కి పెడతాం కదా, అలా కాకుండా ఈ విధంగా చిన్న చిన్నగా ప్రిపేర్ చేసి లంచ్ బాక్స్లో పెట్టి వాళ్ళకి ఇచ్చినట్లయితే ఎంటీ బాక్స్ మన ఇంటికి వస్తుంది. ఇది పక్కా. దానికోసం ముందుగా మనం చపాతీని ఇలాగా ప్రిపేర్ చేసుకోవాలండి. మనం ఎంత పిండి అయితే వేస్తామో దానిలో కొంచెం ఆయిల్ అలాగే సాల్ట్ యాడ్ చేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా డాని ప్రిపేర్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్న ఈ చపాతీ డాని ఒక 20 మినిట్స్ వరకు ఇలా కలిపి పెట్టినట్లయితే చపాతీలు అనేవి సాఫ్ట్గా వస్తాయండి. ఆయిల్ అసలు యూస్ చేయని వాళ్ళు ఆయిల్ని స్కిప్ చేసి వాటర్ అండ్ సాల్ట్తో డాని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక అరగంట తర్వాత ఈ చపాతీని కొంచెం మనం రోజు తీసుకునే చపాతీ ముద్ద కాకుండా కొంచెం పెద్దగా, అంటే కొంచెం పెద్ద ముద్ద తీసుకొని ఇలాగ చపాతీని ఒత్తుకోవాలండి. కొంచెం పెద్దగానే చేసుకోవాలి, అప్పుడే మనకి చిట్టి చపాతీలు చేయడానికి ఈజీగా ఉంటుంది. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూడండి, ఈ విధంగా పెద్దగా చపాతీ చేసుకున్న తర్వాత మన దగ్గర ఉన్న గ్లాస్తో కానీ లేదంటే ఇలా రౌండ్ షేప్ వచ్చే టూల్స్ ఏమైనా ఉంటే కూడా యూస్ చేసి మనం ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. మనం ఇలా ప్రిపేర్ చేసి పెట్టినట్లయితే చిన్నపిల్లలు తినడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది అండ్ చాలా లైక్ చేస్తారు కూడా. చిన్న చిన్న చపాతీలు ప్రిపేర్ చేసిన తర్వాత ప్యాన్ పైన వేసి గీని కానీ లేదంటే ఆయిల్ని యూజ్ చేసి రెండు వైపులా కాల్చుకోవాలండి. లేదండి మేము ఆయిల్ ఆర్ గీ అసలు యూజ్ చేయము అనుకున్న వాళ్ళు ఆయిల్ని గీని స్కిప్ చేసేసి నార్మల్గా రోటీలాగా మీరు రెండు వైపులా కాల్చుకోవచ్చు. అబ్బా, చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది కదా. సో ఈ విధంగా మనం పిల్లలకి ప్రిపేర్ చేసి పెట్టినట్లయితే వాళ్ళు ఈజీగా తినడానికి అవకాశం ఉంటుంది. చూడండి, ఈ విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకుని ఒక బాక్స్లో మనం సర్వ్ చేసుకోవచ్చు. చాలా బాగున్నాయి కదా చూడడానికి కూడా. చిట్టి చిన్నారుల కోసం వెరీ టేస్టీ అండ్ ఎమ్మీ చిట్టి చపాతీ రెడీ అయిపోయిందండి. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో? మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? దయచేసి కామెంట్ చేయండి. చూడండి, ఈ విధంగా చపాతీని ప్రిపేర్ చేసి లంచ్ బాక్స్లో పెట్టేసి దాని కాంబినేషన్లో మనం కర్రీని ప్రిపేర్ చేసి పెట్టొచ్చండి. నేనైతే ఈరోజు పప్పు అయితే చేశాను. ఈ ప్లేస్లో ఆలు కర్రీ లేదంటే ఎగ్ బుజ్జి అయినా ప్రిపేర్ చేసి పెట్టొచ్చు. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.